శంకర్ గారు, నాకు తెలుసు మీ మనసు చాలా నొచ్చుకుంటుంది, కానీ బాధపడకండి. వాళ్ళేదో అన్నంత మాత్రాన మీరేం తక్కువైపోరు. వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కి అలా వాగారు. రేపో మాపో మీ వాల్యూ తెలుస్తుంది. అప్పుడు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అయినా మీరు వాళ్ళు మాట్లాడింది భరిస్తూ కామ్గా వెళ్తున్నారు. చంప దెబ్బ కొట్టాల్సింది ఒకటి. ఏంటి, నా తమ్ముళ్ళ నేను కొట్టాలా? మిమ్మల్ని నాన్న మాట్లాడినారని అక్కి చెప్పింది. మరి కోపం రాలేదా మీకు? సరిపోయింది. అక్కి నా కోసం ఈ డ్రెస్ సెలెక్ట్ చేసి ట్రయల్ చేయమంది. ఈలోపు వాళ్ళు నాకు ఎదురొచ్చారు. నేనేమో నా తమ్ముళ్ళకు కూడా బట్టలు కొంటే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాను. మీకు విషయం తెలుసా అండి? పండగ షాపింగ్ అనుకుంటా. వాళ్ళు సూటు బూట్తో వచ్చారు. ఎంత అందంగా ఉన్నారో తెలుసా? వాళ్ళ అన్న మాటలకి బాధపడుతున్నారని మిమ్మల్ని ఓదార్చడానికి వస్తే మీరేంటి మీ తమ్ముళ్ళు కనిపించారని పొంగిపోతున్నారు? మిమ్మల్ని మీరు భలే ఉన్నారండి. ఓదార్చడానికి వచ్చారా, లేక నేను బాధపడుతుంటే చూసి ఆనందించడానికి వచ్చారా? బాధపడట్లేదంటే అమ్మయ్యా అనుకోవాలి గాని అలా కోప్పడతారేంటండి? అమ్మో, మీరు పెద్ద శాడిస్ట్ అండి బాబు. నేనా? నిజమే, నేనేమో గాని మీరు మాత్రం పెద్ద అపరిచితులు. ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. మీరు బాగున్నారండి బాబు. మీరు ఏదేదో ఊహించుకుని వచ్చి అది ఇక్కడ జరగకపోయేసరికి డిసప్పాయింట్ అయ్యి అలా నా మీద అరుస్తారేంటి? మరి బాధ లేకపోతే దిగులుగా ఇక్కడ ఎందుకు నిలబడ్డారు మీరు? ట్రయల్ రూమ్ లో ఎవరో డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారండి. ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నా. ఏంటి? ట్రయల్ రూమ్ ఖాళీ లేదని చెప్తున్నా. లేకపోతే ఇక్కడే మార్చుకున్నా. పట్టుకోండి. మీకు దండం, మీరేమైనా చేసుకోండి. బాబు తొందరగా రామా. ఆ రోజు రాత్రి ఏదో తాగిన మత్తులో అలా వాగేశాను. సారీ సంధ్య. కట్టయ్యేలా మాట్లాడేసి సారీ చెప్తే మీరన్నది పోతుందా? నిజమే, అలా మాట్లాడకుండా ఉండాల్సింది. కానీ ఏదో బాధలో. బాధ? అసలెందుకు బాధ? క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ రాకపోతే ఇంకెప్పటికీ రాదనా? మీరు ట్రై చేయాలి కదా. నిజమే, కానీ అన్నయ్య మమ్మల్ని డౌన్ చేసి మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను సంధ్య. అవునా పాపం, మీ అన్నయ్య సందర్భం వచ్చిన ప్రతిసారి నా తమ్ముళ్ళు జెమ్స్, తెలివైన వాళ్ళు అని పొగిడింది గుర్తులేదు, కానీ ఒక్కరోజు ఒక్క మాట అనగానే పౌరుషం పొడుచుకొచ్చేసిందా? శ్రావణి గారు, మీకు విషయం పూర్తిగా తెలియదండి. జాబ్ కోసం రికమెండ్ చేయమంటే చేయలేదు. పోనీ బిజినెస్ కి మనీ ఇవ్వమన్నా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలి డబ్బు? మీరసలు రికమెండేషన్ అడగడమే తప్పు. శంకర్ గారికి మీ మీదున్న నమ్మకం మీకు మీ మీద లేదు. ఇప్పుడు అవన్నీ వదిలే సంధ్య. నీకు విషయం చెప్పాలి. మేం కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. పెద్ద బిజినెస్ మ్యాన్ తో పార్ట్నర్ గా జాయిన్ అయ్యాం. ఏంటి? ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కేవలం మిమ్మల్ని నమ్మి పార్ట్నర్స్ గా చేసుకున్నారా? ఎస్. నోవే, ఎవరికి అంత బ్రాడ్ మైండ్ ఉండదు. బిజినెస్ మ్యాన్ అంటున్నారు, ఎలాంటి లాభం లేకుండా ఏమీ చేయరు. మీకు ఈ ఆఫర్ ఇవ్వడంలో కూడా ఏదో తిరకాసు ఉండే ఉంటుంది. గొప్పలకు పోయి బోల్తా పడకుండా అది ఎంతవరకు నిజమో ముందే తెలుసుకోండి. తర్వాత బాధపడి లాభం లేదు. లేదు సంధ్య, ఇది మా గోల్డెన్ ఆపర్చునిటీ. మేం సెటిల్ అయిపో. గౌరీ గారు, మీ షాపింగ్ అయిపోయిందా? అఖి, ఇంతసేపు నువ్వు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? నేను ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. ఫ్రెండ్ అంటే జెండేసారే కదా? అవును. మరి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని మెన్షన్ చేస్తూ అమ్మ నాన్న అంటున్నావేంటి? అమ్మో, అమ్మా నాన్న వినేసారే. ఇప్పుడేం చేయాలి? చెప్పమ్మా. అది చిన్నప్పుడు అప్పుడప్పుడు అమ్మా నాన్నలు మమ్మల్ని మాల్కి తీసుకొచ్చేవారు. అప్పుడు కూడా నేను ఇలానే షాప్ అంతా తిరుగుతూ అమ్మా నాన్నలకి డ్రెస్ సెలెక్ట్ చేసేదాన్ని. ఇప్పుడు మీతో కూడా అలానే షాపింగ్ చేశాను కదా, అమ్మా నాన్నలతో ఉన్నట్టే అనిపించింది. అవన్నీ గుర్తొచ్చి ఫ్రెండ్కి కాల్ చేసి షేర్ చేసుకున్నాను. అదే ఫ్లోలో అమ్మా నాన్న అని చెప్పేశాననుకుంటా. మిమ్మల్ని అమ్మా నాన్న అని ఫీల్ అవటం మీకు నచ్చకపోతే ఐమ్ సారీ. భలే దాని వక్కి, ఇందులో ఫీల్ అవడానికే ఉంది. కొంతమందిని చూస్తే మన సొంత వాళ్ళలా అనిపిస్తుంటారు. మమ్మల్ని చూడగానే నీకు అమ్మా నాన్నలా అనిపించింది అంతే. ఊరికే గౌరీ గారు ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అవే నువ్వు పట్టించుకోకుండా ఈ క్షణం నుంచి నువ్వు కావాలంటే ఈవిడ అమ్మ అని పిలు. చాలా ఊరుకోండి. అక్కడికి ఏదో నేనే క్వశ్చన్ చేసినట్టు నా మీద అన్నీ నెట్టేస్తున్నారు. అక్కి సారీ, ఊరికే అడిగానంతే. కావాలంటే ఇవన్నీ కూడా నాన్న అని పిలుచుకో. గౌరీ గారు మన ఇద్దరిని అమ్మ నాన్న అంటే బాగుండదేమోనండి. మిమ్మల్ని ఇదిగో కావాలంటే మీ అమ్మని చూడండి. అది ఎప్పుడు నువ్వు వీళ్ళని అవుతూ ఉండాలి. ఓకే, పదండి వెళ్దాం.
ఎక్స్క్యూజ్ మీ, మేము ఎక్కువ పర్చేజ్ చేసాం. ముందు మా బిల్లు కట్టించుకోండి. 1-2 బట్టలు కొన్న వాళ్ళవి కావాలంటే తీరిగ్గా కట్టించుకోవచ్చు. ముందు వాళ్ళు వచ్చారు సార్. అంటే వాళ్ళ బిల్లు క్లియర్ అయ్యే వరకు మేం వెయిట్ చేయాలా? మేనేజర్, మేనేజర్, మేనేజర్. ఏంటి మీరు బాబు? మీ అన్నయ్య కామ్గా ఉన్నారు కదా అని నేను అలా ఉంటాను అనుకోకండి. మీరు ఎంత పర్చేస్ చేసినా, షాప్ మొత్తం కొన్నా సరే, ఇక్కడికి ఫస్ట్ వచ్చింది మేము. పద్ధతిగా మేమే ఫస్ట్ పే చేయాలి, ఆ తర్వాతే మీరు. ఏంటి సార్ ప్రాబ్లం? అది చూడండి మేనేజర్, యాక్చువల్లీ మేము ఫస్ట్. గౌరీ గారు, అనవసరంగా ఇష్యూ చేయొద్దు. ముందు వాళ్ళనే పేమెంట్ చేయమనండి. శంకర్ గారు ఏం ప్లీజ్ మాట్లాడుతున్నారు? గౌరీ గారు, నేను చెప్పిన మాట వినండి. మీ బిల్ ఇవ్వండి సార్.